రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల జీవితాలతో చెలగాటమాడుతుందని మాజీ ఎమ్మెల్యే చెల్ల ధర్మారెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పరకాల వ్యవసాయ మార్కెట్లోని మక్కల కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన ఆయన రైతుల దుస్థితిని చూసి ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నేతలు దళారులతో కుమ్మక్కై పంట కోతలు పూర్తయిన నెల రోజులు గడుస్తున్నా కాంటాలు పెట్టకుండా రైతులను ఆగం చేస్తున్నారని అన్నారు. కేసీఆర్ హయాంలో రైతును రాజుగా గౌరవిస్తే రేవంత్ రెడ్డి పాలనలో రైతును బానిస చేస్తున్నారని చెప్పారు. ఢిల్లీకి చక్కర్లు కొట్టడంలో బిజీగా ఉన్న సీఎంకు రైతుల కన్నీళ్లు కనిపించడం లేదా అన్నారు. ఇప్పటికైనా అన్ని గ్రామాల్లో మక్కల కొనుగోలు వేగంగా చేపట్టాలని, లేని పక్షంలో రైతులతో కలిసి రాష్ట్ర వ్యాప్తంగా భారీ స్థాయిలో ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. దోపిడీ ప్రభుత్వం అనుకోవాలన్నా, లేకపోతే నీకు చిత్తశుద్ధి లేదు, అవగాహన లేదనుకోవాలన్నా. మంత్రులు వైపే ఎమ్మెల్యేలు కట్టెడు మట్టికాంచి అమ్ముకుంటారు. ఎమ్మెల్యేలు ఎంత దొరుకుతుందో దోసుక తింటారు. మంత్రులు ఎందుకు మాట్లాడవే అంటే, మీరు దోసుకొని నేను పైన దోసుకుంటా, నువ్వు కింద దోసుకోమని చెప్పినట్టున్నది. ఈరోజు నేను ఒక్కటే మాట్లాడుతూ ఉన్నా రేవంత్ రెడ్డి గారిని, ఇమ్మీడియట్గా తక్షణమే నువ్వు కాంటాలు ఎక్కువ పెంచి, ఇందాక ఒక రైతు అంటాడు రెండు బ్యాచ్లు కాదు సార్, ఇంకొక 2 బ్యాచ్లు పెంచితే మాకు తొందరగా అవుతుంది సార్, కాంటాలు సరిగా అవుతలేవు. పాపం ఎర్రటెండలో ఒకవైపు రైతులు, ఒకవైపు అమాలీలు కూడా ఇబ్బంది పడుతున్నారు. 1800 క్వింటాళ్ళు ఇక్కడ రోజుకు కాంటాలు అవుతున్నాయి అంటే వాళ్ళు కూడా కష్టపడుతున్నారు. ఎండలో వాళ్ళు కూడా కష్టపడుతున్నారు. నేను ఇంకో 2 బ్యాచ్లు పెంచండి, వాళ్ళకి సరైన రేట్ ఇవ్వండి. దోపిడీ 2 క్వింటాలు నువ్వు క్వింటాల్ కట్ చేస్తున్నావు, బ్యాగ్ కిలో 2 కిలోలు కట్ చేస్తున్నావు. ఇప్పటికే ఎండలో మాయిశ్చర్ అంతా పక్కలేదు, ఎండిపోయినాయి. గట్టిగా కొడితే అది తేలాలు కూడా అవుతాయి. అంటే ఈరోజు రైతు చెప్పకనే చెయ్యకనే నువ్వు ఎర్రటెండలో పెట్టి మాయిశ్చర్ లేకుండా చేస్తూ ఉన్నావు. నువ్వు ప్రభుత్వం ఇచ్చే రేటు సరిగా ఇవ్వవు. ప్రభుత్వం ఇచ్చే ఏది కూడా నువ్వు సరిగా ఇవ్వక ఈరోజు రైతులకు గోస తగ్గుతుందని చెప్పి సందర్భం. నువ్వు తెలంగాణలో వరంగల్ జిల్లా నుండే రైతు డిక్లరేషన్ పెట్టావు. ఆ డిక్లరేషన్లో ఎన్ని మాటలు చెప్పావు? రైతు డిక్లరేషన్లో ఎన్ని మాటలు చెప్పినావు? రైతుల మొత్తం నేనేదో చేస్తా పోతా అని అన్నావు. ఏం చేసినావు ఒకసారి చెప్పాల్సిన అవసరం ఉన్నది. మేము ఒకటే ఈ సందర్భంగా చెప్తున్నాం, ఇమ్మీడియట్గా కాంటాలు పెంచాలి. ఇమ్మీడియట్గా రైతులను ఎండలో లేకుండా చేయాలంటే కాంటాలు పెంచాలి, లారీలను తెప్పియాలి. ఏం చేస్తుందో ఇసుక లారీలు ఆపు, వారం రోజులు ఇసుక లారీలు ఆపేసి మొత్తం తీసుకపో. ఇది నీ బాధ్యత కాదని చెప్పి నీ సందర్భంగా తెలియజేస్తూ, ఇది ఉద్యమం పెద్ద ఎత్తున అవుతుంది. రేపు 6వ తారీఖు నాడు మరి కేటీఆర్ గారితో వరంగల్లో పెద్ద సభ పెట్టబోతున్నాం, రైతు సభ పెట్టబోతున్నాం. దాంట్లో కూడా ఖచ్చితంగా నిలదీస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం.